వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యాంశాలను చూద్దాం. మేజర్గా జరిగినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి 2029లో జమిలీ ఎన్నికలు 3 అంచెల ఎన్నికలకు 2 దశల్లో జరపాలి. తొలుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నికకు పచ్చజెండా. రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు. రాష్ట్రపతి ముర్ముకు 18,000 పేజీల నివేదిక. హంగు ఏర్పడిన అవిశ్వాసం నెగ్గిన లోక్సభకు మళ్లీ ఎన్నికలు. సర్కారు పదవీకాలం ఆ టర్మ్ ముగిసేదాకే. దేశవ్యాప్తంగా భారతదేశానికి గణతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియ మొదటి 4 ఎన్నికలు కూడా పూర్తి స్థాయిగా అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రాలకు సంబంధించి దేశంలో ఉండేటువంటి లోక్సభ ఎన్నికలు ఒకేసారి వచ్చినటువంటి విషయాలను మనం గమనించాం. ఆ తర్వాత అసెంబ్లీలో వచ్చినటువంటి హంగు కానీ మిగిలినటువంటి అంశాలను కానీ మనం పరిశీలిస్తే వచ్చినటువంటి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కిచిడీ సర్కార్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎన్నికలు లేకపోతే మిగిలినటువంటి మధ్యంతర ఎన్నికల వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలపై అత్యధిక భారం పడిన విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా అది జరగకుండా ఉండడం కోసం అయితే ఒకేసారి ఎన్నికలు రావాలి, జమిలీ ఎన్నికలు రావాలి, ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. కానీ దేశవ్యాప్తంగా ఒకేసారి మనం ఎన్నికల్లోకి వెళ్తే పోలింగ్ స్టేషన్లోకి వెళ్తే ఒక్కోటైనా వేయచ్చు, 2 ఓట్లైనా వేయచ్చు. 2018లో ముందస్తు ఎన్నికలు పోయేంత వరకు కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి పోయినాయి. ఎంపీ ఎన్నికలు జరిగితే ఏర్పాట్లు ఎంత కావాలో మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే కూడా అన్ని ఏర్పాట్లు కావాలి. అంటే ఎంత భారం ప్రజల మీద పడుతుంది. అయితే కేవలం ప్రజలు ఒక్కరోజు ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ కోసం జరిగేటువంటి ఆ ఎన్నికల తతంగం కోసం ఒకటే కాదు, ఎంపీ ఎన్నికల కోసం ఒక నెల 45 రోజుల పాటు ప్రచారము, సామాగ్రి ఇదంతా ఖర్చు. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికల కోసం మళ్ళీ అంతే ఖర్చు. అంటే ఒక 45 ఒక 90 రోజుల పాటు ప్రక్రియ అట్లే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇటు ఉద్యోగులు అటు ప్రజలు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. అంటే ఇది జరిగేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పడుతున్నటువంటి భారాన్ని చూడాలి. అందుకోసం సంస్కరణలు అవసరము. అయితే ఇది బీజేపీకి అనుకూలంగా ఉండడమా, కాంగ్రెస్కి ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిచేది ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ గెలిచేది ఉంటే బీజేపీ గెలుస్తుంది. 2004లో అంతకుముందు జరిగినటువంటి 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒకేసారి ఎన్నికలు జరిగినాయి కదా, అదేమీ ఒక నియంతృత్వం దిశగా వెళ్ళలేదు కదా. ఇది నిజంగా జరగాల్సినటువంటి సంస్కరణలు. పనికిరాని అవసరం లేని అనేకమైనటువంటి విషయాలను తొలగించాల్సినటువంటి సందర్భం మాత్రం ఇదే. 2029లో జమిలీ ఎన్నికలు జరిగినా కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఇటు లోక్సభకు అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రజలకు మంచిది, దేశానికి మంచిది. మొత్తం అంతా ఒక వ్యవస్థ మొత్తం చాలా వరకు మనకు సేఫ్ అయిపోతాం. ప్రజల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకేసారి జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి జరిగితే నిజానికి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పాటు కలిపినా అది ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ లోక్సభకు అదేవిధంగా శాసనసభకు జరిగే ఎన్నికల్లో అది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటే కేవలం ఇది 100 రోజుల లోపే వాళ్ళను కూడా స్థానిక సంస్థలకు వచ్చేటువంటి ఎన్నికలు కూడా జరగడం అనేటువంటిది మంచి సాంప్రదాయము. అయితే అది అమలయ్యేందుకు నిజంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎట్లా, ప్రభుత్వం ఇప్పుడంటే ఓన్గా మెజారిటీ వచ్చింది. 2014 ముందుకు ప్రతిసారి కూడా వచ్చినటువంటిది అన్ని పార్టీల యొక్క కలయికతో వచ్చినటువంటి ప్రభుత్వాలు. అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో, ఏ పార్టీ ఎప్పుడు కూలిపోతుందో, ఏ పార్టీ వెనక నుంచి పోతుందో మనం చాలాసార్లు చూసినాం. ఒకే ఓటుతోటి వాజ్పేయి సర్కార్ కూలిపోయింది కూడా చూసినాం మనం. అంతకుముందు పివి నరసింహారావు సర్కార్ 5 ఏళ్ల పాటు బొటాబొటి మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులను కూడా చూసినాం. సో ఒకవేళ ప్రభుత్వాన్ని పడిపోతే 96, 98, 99లో 3 సార్లు ఎన్నికలు జరిగినటువంటి మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి చరిత్రలో. దేశంలో కూడా రాష్ట్రంలో కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు జంప్ అయితే, అటు నుంచి ఇటు జంప్ అయితే, ప్రభుత్వాలు పడిపోతే ఎట్లా అనేటువంటిది. ఈ ప్రభుత్వాలు పడిపోవడం వల్ల ఆ భారం ప్రజల మీద పడకుండా ఉండడానికి చేసేటువంటి సిఫారసులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. దానికి కనుక చేస్తే చాలా మంచి, ప్రజలకు మాత్రం ఉపయోగకరమైనది. ప్రభుత్వాల పరంగా పార్టీల పరంగా ఎట్లా ఉంటుందో చూస్తే ప్రభుత్వాల పరంగా కూడా ఉపయోగపడేటువంటిది.
ప్రజలకు ఉపయోగపడేటువంటిది, అనవసరమైనటువంటి చింతన లేకుండా ఉంటుంది, పనికిరాని అనేటువంటి అంశాలపైన. లేకపోతే ఒక్కసారి ఎన్నికలైతే తెలంగాణలో జరిగేటువంటి ఉప ఎన్నికలు చూస్తేనైతే ఇంకా భయమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. సో అట్లా ప్రజల సమయానికి మంచిది, ప్రభుత్వ సమయానికి మంచిది, ఉద్యోగుల సమయానికి మంచిది, ఆర్థిక పరంగా చాలా మంచిది. ఇట్లాంటివి జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది, లేకపోతే కష్టం. లీటరు పెట్రోల్ డీజిల్పై ₹2 చొప్పున నేటి ఉదయం 6 నుంచి అమల్లోకి. దాదాపు 2 ఏళ్ల తర్వాత తగ్గిన ధరలు. లోక్సభ షెడ్యూల్కు ముందు తగ్గింపు. ఇటీవలే వంట గ్యాస్ సిలిండర్పై ₹100 తగ్గించింది. మరి రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ₹2 తగ్గించింది. వ్యాట్ కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నులు ఎక్కువ ఉన్నాయి. తగ్గించడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ కూడా స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్ను తగ్గించడంతో అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు తగ్గించడం లేదు? ₹2 ఇప్పుడు అది తగ్గింది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తే కూడా ఇంకొక ₹1 ₹2 తగ్గితే ప్రజలపైన ఇంకొంచెం వాళ్ళకు బాగుంటుంది కదా. ఈ పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లా మనం చేయాలన్నటువంటిది
నేడు హైదరాబాద్కు మోదీ రాక మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో, అనంతరం రాజ్భవన్కు, రేపు నాగర్ కర్నూలు, 18లో జగిత్యాలలో సభ. తెలంగాణలో ఏదో ఉంది, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏదో ఉంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్కి వచ్చిండు, ఆదిలాబాద్కి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయి మళ్ళీ రాత్రి హైదరాబాద్ రాజ్భవన్లోనే పడుకొని మళ్ళీ పొద్దున్నే సంగారెడ్డికి వెళ్ళి పటాన్చెరులో పబ్లిక్ మీటింగ్ పెట్టిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఇప్పుడు కూడా ఇవాళ మల్కాజ్గిరిలో రోడ్ షో ఉంది, మళ్ళీ నాగర్ కర్నూలులో రేపు షో ఉంది, 18 తారీఖు జగిత్యాలలో ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ కిందికి వస్తుంది. 18 తారీఖు వచ్చేటువంటి జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్తో పాటు అటు పెద్దపల్లికి ఇటు కరీంనగర్కు కూడా 3 నియోజకవర్గాల మధ్యలో జగిత్యాల ఉంటుంది. సో అట్లా 3 పార్లమెంటు సెగ్మెంట్లకు ఉపయోగపడే విధంగా జగిత్యాలలో ఉంది. వాళ్ళ మల్కాజ్గిరికి సంబంధించి 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులతో రోడ్ షో చేస్తున్నారు. సో రేపు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి రోడ్ షోలో అటు మహబూబ్ నగర్ ఇటు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి అభ్యర్థులతో రోడ్ షో. ఇట్లా భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో మేజర్ సీట్లు వస్తాయనేటువంటిది వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సర్వేల ప్రకారం తెలంగాణ పైన మరింత దృష్టి పెడితే ఇప్పటికే నరేంద్ర మోడీ 2 సభలు, అటు ఆదిలాబాద్ అయిపోయింది, ఇటు మెదక్ జహీరాబాద్కు సంబంధించినటువంటి సభ కూడా అయిపోయినట్టే లెక్క. అంటే దాదాపుగా 10-12 నియోజకవర్గాలలో ఏకంగా ఒక నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభలు అవే అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నరేంద్ర మోడీ ఇన్ని సభలు వస్తున్నారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పోయినసారి వచ్చినటువంటి 4 కంటే కూడా మెజారిటీ సీట్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చూడాలి. ఎందుకు నరేంద్ర మోడీ తెలంగాణ పైన గురి పెట్టారు? ఒకవేళ తెలంగాణలో అనుకున్నట్టుగా 10 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అయితే భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం పైన పూర్తిగా గురి పెట్టవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో వస్తే బీఆర్ఎస్ కనుక 0కు పడిపోతే, బీఆర్ఎస్ ఎక్కడా గెలవకపోతే కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ పూర్తిగా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు పోతే ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ పైన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పైన నరేంద్ర మోడీ గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకోగలిగితే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉంటుంది. మెజారిటీ ఎంపీలు తెలంగాణలో ఉంటాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉంటే 4 ఎమ్మెల్యేలు ఉంటే ఇట్లా ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కనుక 4 నుంచి 8-10 మంది ఎంపీలకు కనుక వెళితే తెలంగాణలో ఆ ప్రభావం బాగుంటుంది. ఇప్పుడు 10 మంది ఎంపీలు గెలిస్తే ఒక ఎంపీ కింద 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నట్టు లెక్క. అంటే 10 స్థానాలు గెలవాలి, కనీసం 2 అంకెల సంఖ్య గెలుస్తామో, అమిత్ షా వచ్చి 12 స్థానాలు గెలుస్తాం, కష్టపడితే 15 గెలవడానికి ఆస్కారం ఉంది. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ తెలంగాణలో, నరేంద్ర మోడీ పైన పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఆ మేరకు బీజేపీ చేస్తున్నటువంటి రోడ్ షోలు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ దీంతో 5 సభలు అయిపోతే ఇక రేపు అమిత్ షా లాంటి వ్యక్తులు, నడ్డా లాంటి వ్యక్తులు కూడా తెలంగాణలో మళ్ళా సభలు పెడితే అప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా 17 నియోజకవర్గాల్లో దృష్టి పెట్టినా కూడా నరేంద్ర మోడీ వరుసగా 3 రోజులు రావడము, అంతకుముందు 2 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండడం అనేటువంటిది సిగ్నిఫికెంట్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఎక్కువ సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. తెలంగాణలో బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అంశంలో. ఇది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది.